హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈజీగా టేస్టీగా కమ్మగా మిల్క్ కాజు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి వేసేసుకోవాలి, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకోవాలి, టమాటా ముక్కలు వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కాజు వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులోకి ఆవాలు వేసేసుకోవాలి, సన్నగా తరిగిన ఆనియన్స్ ముక్కలు వేసేసుకోవాలి, సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. చూసారు కదా, టమాటాలు మగ్గేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పైకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మష్రూమ్ తీసుకొని ఇలాగా 2 పీసులుగా కట్ చేసుకోవాలి. మష్రూమ్ అన్ని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పాలు తీసుకొని వేసేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు వాటర్ కూడా వేసేసుకోవాలి. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వాష్ చేసుకొని ఇందులోకి మష్రూమ్స్ వేసేసుకోవాలి. మష్రూమ్స్ వేసేసుకొని ఒకసారి బాగా మసాలా అంతా పట్టేట్టుగా మష్రూమ్స్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, మష్రూమ్ కర్రీ ఎంత బాగా ఉడికేసిందో. ఇప్పుడు చూసారు కదా, ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మిల్క్ మష్రూమ్ కాజు కర్రీ రెడీ. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.